ఏంటంటే సూర్యబాబు గారు ఎలా ఉన్నారు? ఎలా ఉండడం ఏంటి నాయుడు గారు? ఈ మధ్య ఎవరిని చూసినా జీవితం మీద విరక్తి కలుగుతుందంటే నమ్మండి. అదేంటండి, ఎవరైనా మిమ్మల్ని చూస్తే వాళ్ళకి కలగాలి గాని మీకు కలగడం ఏంటి విరక్తి? అదేనండి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏమంటారు? మీరు బాగా జ్ఞానులు కదా, ఏదైనా ఉచిత సలహా ఇస్తారేమోనని మీ దగ్గరికి వచ్చాను. ఈ మధ్య ఉచిత సలహాలు చెప్పడం మానేశానండి. అంటే అన్ని పేమెంట్ సలహాలే. పోనీ ఆ పేమెంట్ సలహా చెప్పండి. అది కనుక వర్కౌట్ అయితే నేను మీకు ఫీజు ఇస్తాను, లేకపోతే మీరు నాకు తిరిగి ఇవ్వాలి రివర్స్ లో. లేకపోతే అమ్మో మీరు ఆట అయిపోయి మీ గురించి తెలియదా నాకు? మరి అదే జాగ్రత్తగా బుర్ర పెట్టి చెప్పండి సలహా. అసలు జీవితాన్ని విరక్తి చెందేలా చూసుకోకూడదండి. మన చేతుల్లో ఏముందండి, అంతా దైవాధీనం. మరి ప్రతిదీ దైవాధీనం అన్నప్పుడు మరి అలాంటప్పుడు ఎందుకు బాధపడడం ప్రతిదానికి? అదేనండి, ఆ బాధపడడం తగ్గి ఆనందించడం అన్నది పెరగాలని, ఆ సమస్యకి పరిష్కారం మీరు సూచిస్తారని మీ దగ్గరకు వచ్చాను. అయితే ఒక పని చేయండి, మీరు చెప్పండి. బీ పాజిటివ్ అని బోర్డు మెడలో వేసుకుని తిరగండి. అది మెళ్ళ వేసుకుంటే అవతల వాడికి బీ పాజిటివ్ అంటున్నానేమో అనుకుంటాడు, కానీ నాకు ఎలాగవుతుందండి? ఓ అది పాయింటే కదా. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకండి. మాట్లాడకుండా వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినండి. ముందు మీకు వాళ్ళు చెప్పింది నచ్చింది అనుకోండి, పాటించండి. ఒకవేళ నచ్చలేదనుకోండి, మంచిది అని లేచి వెళ్ళిపోండి. చివరిగా ఎంత ఆందోళన కలిగించే విషయం తెలిసినా బీపీ తెచ్చుకోకండి. బీపీ తెచ్చుకోక అదే అదే తెచ్చుకోకండి, హ్యాపీగా ప్రవర్తించండి. సరే, ఇప్పుడు నా కన్సల్టేషన్ ఫీజు 500 ఇవ్వండి. ఇది ఇంత చిన్న విషయం చెప్పినందుకు 500 కన్సల్టేషన్ ఫీజా? మరి అదే చెప్పింది. బీపీ తెచ్చుకోకండి, హ్యాపీగా ఉండండి. అలా చూస్తారేంటండి తెల్లమోహం వేసుకుని? 500 ఫీజు ఇవ్వండి అంటున్నాను. తప్పదంటారా? తప్పదండి. ఒకవేళ మీరు చెప్పినట్టు ఎన్ని చేసినా మళ్ళీ జీవితం మీద విరక్తి కలిగిందంటే ఇక రాకండి. మీకేమనిపిస్తే అది చెయ్యండి. అవతల వాళ్ళ మీద కాదు, మీ మీద మీరు పెంచుకోండి విరక్తి. అప్పుడు ఏమవుతుంది? శని దరిద్రం అంటూ ఏదైనా ఉంటే అది వదిలిపోతుంది. సరేనండి, ముందు 500 ఫీజు ఇచ్చి కదలండి. ఇది ఒకటి మాత్రం బాగా చెప్తారు, ఇవ్వక చేస్తానా? తీసుకోండి. బీపీ తెచ్చుకోకండి, హ్యాపీగా ఉండండి, వెళ్ళండి.